కోతి మరియు మొసలి. ఒకసారి కోతి ఒక నది తీరంలో వృక్షం మీద నివసించేది. ఆ కోతి పండ్లను తినడం మరియు ఆకాశాన్ని చూస్తూ సరదాగా సమయం గడపడం ఇష్టపడేది. నదిలో ఒక మొసలి నివసించేవాడు. ఎప్పటికప్పుడు ఆ మొసలి కోతితో మంచి స్నేహం కలిగి ఉండేవాడు. ఒకరోజు మొసలి కోతిని చూసి, నేను నీ వృక్షంలోని పండ్లు చాలా రుచిగా ఉంటాయని విన్నాను. నాకు కొన్నిటిని ఇవ్వవా అని అడిగాడు. కోతి ఎంతో సంతోషంగా పండ్లను కోసి మొసలికి ఇచ్చింది. మొసలి ఆ పండ్లను ఆస్వాదిస్తూ ఆ కోతితో మరిన్ని జోకులు చెప్తూ ముచ్చటించేవారు. కానీ కొన్ని రోజుల తరువాత మొసలికి కోతి మీద తన పచ్చిక ఆలోచన వచ్చింది. ఆ మరుసటి రోజు మొసలి కోతి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, మిత్రమా, నువ్వు ఇచ్చే పండ్లు చాలా మధురంగా ఉంటాయి. ఇదే విషయం నేను నా భార్యతో చెప్తే వెంటనే నిన్ను కలవాలి, తను కూడా ఆ పండ్లను ఆస్వాదించాలని కోరింది. నువ్వు మా ఇంటికి వచ్చి మా విందు స్వీకరిస్తావా అని అంటుంది. అప్పుడు కోతి వెంటనే ఎందుకు రాను మిత్రమా, నీలాంటి మిత్రుడితో ఎక్కడికైనా వస్తాను అని చెప్పి బయలుదేరుతుంది. అప్పుడు వెంటనే మొసలి కోతిని తన వీపు మీద వెక్కించుకొని నది తీరాన వెళ్తూ ఉంటారు. నది మధ్యలో రాగానే మొసలి లోపలిగా వెళ్తూ ఉండడంతో కోతి, మిత్రమా ఏమైంది, లోపలిగా వెళ్తున్నావు అని అనగానే మొసలి తన కపట నిజం బయట పెడుతుంది. ఏమీ లేదు మిత్రమా, మా భార్య నీ హృదయాన్ని తినాలని కోరుకుంటుంది. ఆమె దీన్ని తింటే బలంగా మారుతుందని నమ్ముతుంది. అందుకే తనకి నీ హృదయాన్ని బహుమతిగా ఇద్దామని నిన్ను తీసుకొని వెళ్తున్నాను అని అంటుంది. ఆ మాటలు విన్న కోతి వెంటనే ఇలా సమాధానం ఇస్తుంది, అయ్యయ్యో, నేను నా హృదయాన్ని వృక్షం మీదే వదిలేశాను. మీరు నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళండి, నేను ఖచ్చితంగా నా హృదయాన్ని మీకు ఇస్తాను. అప్పుడు మీరు తీసుకొని వెళ్ళి మీ భార్యకి ఇవ్వచ్చు అని అంటుంది. ఆ మూర్ఖపు మొసలి నిజంగానే హృదయం చెట్టు మీదే ఉంది అనుకొని మరలా కోతిని చెట్టు దగ్గరికి తీసుకొని వదిలేస్తుంది. కోతి తెలివిగా తన ప్రాణాలను కాపాడుకుంది. ఈ మోరల్ అర్థమైందా? ఏదైనా చర్య తీసుకోవడానికి ముందు సంపూర్ణంగా ఆలోచించాలి. నా వీడియో మీ అందరికి నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.